సిటీలో డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్. డ్రగ్స్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసులతో పాటు ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. డ్రగ్స్ ప్లెడ్లర్స్ తో పాటు ఇతర రాష్ట్రాల్లోని డ్రగ్స్ ప్లెడ్లర్లపై ప్రత్యేక నిఘా పెడుతున్నామన్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామన్నారు. డ్రగ్స్ నిర్మూలనపై కళాశాలలు, పాఠశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. స్పెషల్ ఫోకస్ సీఎం గారు డిక్లేర్ చేసి అన్ని కోణాల్లో దీని మీద అణిచివేయాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎక్సైజ్కి వీళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చిన దగ్గర నుంచి అన్ని కోణాలలో, అంటే అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్టర్స్ కావచ్చు, డ్రగ్ పెడ్లర్స్ లోకల్లో కావచ్చు, తర్వాత ఇక్కడ సేల్ పాయింట్స్ కొన్నిట్లో నోన్ ప్లేసుల్లో కొన్ని సేల్ పాయింట్స్ మీద తరచుగా దాడులు చేయడంతో కావచ్చు, చివరిగా ఈ మధ్య కాలం నుంచి ఇది కన్జ్యూమర్స్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయటం, ఈ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ వచ్చాయి, ఆ కిట్స్ సహకారం దాంతో చాలామంది మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ విధమైన అన్ని రకాల అప్రోచెస్తో చాలా వరకు కేసెస్ కానీ, తర్వాత అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కానీ తగ్గింది. దీంతోపాటు పోలీసు డిపార్ట్మెంట్ ప్రత్యేక చొరవ తీసుకొని అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆర్గనైజ్ చేయటం, కాలేజెస్లో కావచ్చు, లేకపోతే వేరే పబ్లిక్ ప్లేసెస్లో వైడ్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. దీంతో వీళ్ళందరూ కలిసి పనిచేసినప్పుడు ప్రజల నుంచి కూడా మాకు సహకారం కూడా అవసరం ఉంటుంది. ఏదన్నా చిన్న సమాచారం ఉన్నా డిఫరెంట్ వేస్లో మా నంబర్స్ ఉన్నాయి. లోకల్ పోలీస్ కానీ ఎవరికైనా సరే సమాచారం ఇచ్చి సహకరించాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఉంది. ఇప్పుడు ఏ చిన్న అనుమానం ఉన్నా వాళ్ళని తీసుకురావడం, టెస్ట్ చేయటము, వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. డ్రగ్లో ఏ రకంగా డైరెక్ట్, ఇండైరెక్ట్ ఏ రకమైన ఇన్వాల్వ్మెంట్న చాలా కఠినాతి కఠినంగానే